నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇప్పుడు జస్ట్ మనకు కొద్దిగా ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి చైనాలో మళ్ళీ వైరస్ అవుట్ బ్రేక్ వచ్చింది అని కొన్ని న్యూస్ రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా ప్యానిక్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దామని టాపిక్ చేయదలుచుకున్నాం ఈరోజు. సో ఇప్పుడైతే మనకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు కొన్ని ఫ్లూ కేసెస్ కానీ అక్కడ ఎక్కువ జరిగింది. ముఖ్యంగా వాటిలో హెచ్ఎంపీ హ్యూమన్ మెటానిమో వైరస్, వాటితో పాటు మిగతా ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ అండ్ ఈవెన్ కొన్ని బ్యాక్టీరియల్ మైకోప్లాస్మా న్యూమోనియా సంబంధించిన రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అంత అలార్మింగ్గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఈ సీజన్ అనేది కొద్దిగా వింటర్ సీజన్లో ఫ్లూ కేసులు అనేది మామూలుగా ఎక్కువ నమోదవుతూనే ఉంటాయి. సో కాబట్టి అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు సమాచారం ముందు వచ్చే దాన్ని బట్టి మనం క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా మిగతా వైరస్ల మాదిరిగా దీంట్లో ఉండే లక్షణాలు సేమ్ ఫీవరు, కాఫ్, నేసల్ కంజెషన్, కొన్నిసార్లు ఆయాసం ఉండడము. సో కొంతమందికి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ ఎల్డర్లీ పీపుల్కి కొన్నిసార్లు బ్రాంకైటిస్, న్యూమోనియా లాగా కొద్దిగా సివియారిటీ ఉండడం ఉంటుంది. సో వీటికి స్పెసిఫిక్గా ఎలాంటి వైరల్ మెడికేషన్ ఏం లేదు, సింటమాటిక్ ట్రీట్మెంట్ అవి తీసుకోవడము అండ్ జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా మాస్క్ ధరించడం, ఎవరికైనా కాఫ్, కోల్డ్, ఫీవర్ అంటున్నా కొద్ది దూరం మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ గ్యాదరింగ్స్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. సో ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు గడిచే కొద్ది మనకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.